ఆత్మాభిమానం అనేది అందరికీ ఉంటది. అందులోనూ ఒక బీసీ మహిళగా అతి చిన్న వయసులో మేయర్గా ఎన్నికయ్యి 5 సంవత్సరాలు సమర్థవంతంగా పాలన చేసి చాలా అణగదొక్కడానికి గురి కాబడబడి మళ్ళీ నేను అదే విధంగా నుంచుని 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ప్రతి పనిని కూడా చాలా సమర్థవంతంగా నిర్వర్తించుకుంటూ నేను పనిచేయడం జరిగింది. కానీ మీ అందరికీ నేను సుపరిచితురాలనే. నాకు 5 సంవత్సరాలు మేయర్గా చేసినప్పుడు మీ అందరి సహకారం కూడా మర్చిపోలేనిది. మీ అందరి సహకారంతో నేను 5 సంవత్సరాలు చాలా పర్ఫెక్ట్గా 300 కోట్ల పైబడి అభివృద్ధితోటి కాకినాడలోని మేయర్ సరోజ అంటే ఒక గుర్తింపు తెచ్చుకున్న ఒక బీసీ మహిళని, ఒక సెట్టిబలిజ మహిళని. నేను రాజకీయంగా నాకు బ్యాక్ ఏమీ లేదు, నా వెనక రాజకీయంగా బలం లేదు, ఆర్థికంగా కూడా బలవంతురాలని కాదు. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఒక జడ్జి గారు అమ్మాయిగా వచ్చి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని నా భర్త అయిన చెర్యం శ్రీనివాసరావు గారి సపోర్ట్ తోటి ఈరోజు 5 సంవత్సరాల నుంచి నేను జనసేన పార్టీలోని వర్క్ చేయగలుగుతున్నాను, రాష్ట్ర కార్యదర్శి హోదాలో. కానీ ఈరోజు చూసుకుంటే ఎంతో యువతకి ఎంతో న్యాయం చేస్తారు, మహిళలకి ఎంతో న్యాయం చేస్తారు, బీసీ వర్గాలకి, అట్టడుగు వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి సపోర్టివ్ గా ఉంటారు. నాలాంటి నేను యువతలోని 24 సంవత్సరాలకి మేయర్గా ఎన్నిక కాబడినప్పుడు నేను పడ్డ ఇబ్బందులు కానివ్వండి, నేను ఎదుర్కొన్న అవమానాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా అర్థం చేసుకునే పార్టీ జనసేన పార్టీ, సిద్ధాంతాలు గల పార్టీ అని నేను బలంగా నమ్మి నా భర్తతో పాటుగా నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి కూడా నేను చాలా ఇబ్బందులు పడుతూనే వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మాకు ఎప్పుడు కూడా ఆయన అండగా ఉంటారు అన్న ధైర్యంతో నేను 5 సంవత్సరాలు కూడా వర్క్ చేశాను. నన్ను రకరకాల హోదాల్లో పెట్టారు. లోకల్ బాడీస్ కమిటీ ఎలక్షన్ మెంబర్గా పెట్టారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శిగా పెట్టారు. ఇవన్నిటినీ కూడా ఎంత ఇచ్చుకున్నప్పటికీ జనసేన పార్టీ ఏ రోజు కూడా ఒక మహిళ బీసీ సెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందింది అని జనసేన పార్టీ ఏ రోజు బయటికి చెప్పుకోలేదు. ఏ రోజు కూడా ఒక మహిళ ఉంది మాకు, ఒక మేయర్గా చేసిన మహిళ. ఎందుకు నేను ఈరోజు చెప్తున్నానంటే ఆ విషయం జనసేన పార్టీలో మీ అందరికీ తెలుసు, ఎటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎటువంటి పోస్టులు చేసిన వాళ్ళు ఉన్నారో కూడా మీకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు స్పీకర్ గా వర్క్ చేశారు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు ఎమ్మెల్సీగా చేశారు, అదేవిధంగా ఈ పంత నానాజీ అనే వ్యక్తి నెల రోజులు ఒక నామినేటెడ్ పోస్ట్ చేసి రావడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారి తర్వాత కేబినెట్ హోదా చేసిన వ్యక్తిగా జనసేన పార్టీలో నేను ఒక్కదానే ఉన్నాను. ఈ యొక్క మాటని జనసేన పార్టీ చెప్పుకోవడానికి కానీ, మా దగ్గర ఒక కేబినెట్ హోదా చేసిన మహిళ ఉంది అని చెప్పుకోవడానికి కానీ మరి ఎందుకు సిగ్గుపడిందో నాకు అయితే అర్థం కావట్లేదు. అయినప్పటికీ బాగుంటది, వచ్చే ఎలక్షన్ లో మనకి మంచి జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేస్తాము, ఎప్పుడైతే మోడీ గారు పార్లమెంట్ లో 33% రిజర్వేషన్లు మహిళలకు ఇస్తామని చెప్పారో అప్పుడు ఆయన వెంటనే స్పందించి ఈ ఎలక్షన్ కి మేము ఇస్తాము 33% రిజర్వేషన్లు అని చెప్పడము, చెట్టి ప్రజలకు మంచి స్థానం ఇస్తాను, కాపులుగా మేము పెద్దన్న పాత్ర వహించి బీసీలకు న్యాయం చేస్తాము, తూర్పు పశ్చిమ గోదావరిలో అత్యధికంగా ఉన్న చెట్టి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి వారాహి యాత్ర వచ్చినప్పుడు కత్తిపూడి నుంచి భీమవరం వరకు మైకుల్లో ఊదరగొట్టుకుంటూ వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజు మేము ఎవ్వరం కూడా ఎందుకు కనపడలేదు ఆయనకి, నాకు అర్థం కావట్లేదు. లాస్ట్ 2019 ఎలక్షన్ లో పితాని బాలకృష్ణ గారికి సెట్టిబరిజలకి పెద్దపీట వేస్తూ ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేశారు. చాలా సంతోషపడ్డాం. ఆయన ఒక స్ట్రాటజీ కలిగిన వ్యక్తి, ఒక సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి. ఇది కులం పార్టీ కాదు, బయట అందరూ కూడా ఇది కులం పార్టీ అంటే ఇది కులం పార్టీ కాదు అని చెప్పి నమ్మి ఆయనకి మద్దతుగా నిలిచి 2 చోట్ల ఆయన ఓడిపోయినప్పటికీ హీఈస్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ, నుంచుంటారు అని నమ్మి బలంగా ఆయన వెనక అడిగేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే 21 సీట్లు తీసుకుని పార్టీ ఈ మతానికి పొత్తుకెళ్ళడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఈ 21 సీట్లలో కూడా ఎంతమంది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో,
వైసీపీ పార్టీ నుంచి రిజైన్ చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారో మనందరం కూడా చూసుకుంటున్నాము. 21 సీట్లలో చూసుకుంటే ఒకే ఒక్క మహిళకు కేటాయించడం జరిగింది. ఒకటి మహిళకు కేటాయించారు 21 సీట్లలో. ఇది ఎంతవరకు న్యాయం? ఇది మహిళలకి ఏ ప్రాధాన్యత ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా అంటే మేము ఎప్పుడు కూడా మాట్లాడితే ఆయన పెద్ద ఇది మాకు యువత కావాలి, ఉడుకు రక్తం కావాలి, వీర మహిళలు కావాలి అని చెప్పుకునే వ్యక్తి చట్టసభలకు వెళ్ళడానికి మాత్రం యువత సరిపోదు, వీర మహిళలు సరిపోరు, ఉడుకు రక్తం అక్కర్లేదు ఆయనకి. ఇక్కడ కాకినాడ రూరల్లో ఒక ముసలాడికి ఇచ్చారు కదండి, ముఖ్యమంత్రి అని పలకడం కూడా చేత కాని ఒక దద్దమ్మకి, ఒక సన్నాసికి ఈ రోజు కాకినాడ రూరల్లో జనసేన టికెట్ కేటాయించారు. అది ఏ రకంగా చూసుకుని కేటాయించారో ఎవరి అంటే కాపు అనే వ్యక్తి, కాపు అయితే సరిపోతుంది అన్నమాట, వీరికి వేరే అదర్ క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు. అటువంటి వ్యక్తికి ఈ రోజు జనసేన పార్టీ ఇక్కడ చెప్పుకుంటారు కదా, చాలా మంది చెప్పుకుంటారు కదా, ఈ యొక్క కూటమికి ఎవరికి ఇచ్చినా నెగ్గేస్తుంది అని. అంటే సన్నాసులకి దద్దమ్మలకి ఇచ్చినా కూడా నెగ్గేస్తుంది, ప్రజల యొక్క వాళ్ళ ఇంటర్నల్ ఆలోచనలు అవసరం లేదు. కేవలం మేము గవర్నమెంట్ ఫామ్ చేసేయాలి అన్న ఒక్క ఉద్దేశం తప్ప ఎవరికి ఇస్తున్నాము, ఎవరు వస్తున్నారు ఏంటి ఏమీ అవసరం లేదు. డిసెంబర్ లో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి పంతన్నానాజీ నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేసేవో చెప్పు, నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు దొబ్బేసేవో చెప్పు, ఆ లిస్ట్ రాసిస్తే నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాను అని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఎలా అర్హుడైపోయాడు? వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ రోజు టికెట్లు ఇచ్చేస్తారంటే అంటే వైసీపీలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశంలో రౌడీలు, గోండాలు, జనసేనలోకి వచ్చేస్తే పునీతులు అయిపోతారు. ఇదే కదండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈ రోజు పార్టీని సర్వనాశనం చేసేసాడు. ఆయన ఒక కేబినెట్ హోదాలో ఉండి ఒక పాలసీ మ్యాటర్ తెలిసిన వ్యక్తిగా, పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వ్యక్తిగా ఈరోజు జనసేన పార్టీని ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్ లో, తాడేపల్లిగూడెం మీటింగ్ లో చెప్తున్నారు, మనకి పోల్ మేనేజ్మెంట్ లేదు, బూత్ మేనేజ్మెంట్ లేదు, వాళ్ళకి 40 years తెలుగుదేశం వాళ్ళకి 40 years అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకే మనం ఇద్దాము, వాళ్ళతో పాటు అడుగులేసి నడుపుదాము, వాళ్ళతో సమానంగా నడుపుదామని చెప్పడం జరిగింది. ప్రతి నెలకొకసారి ఇక్కడికి వచ్చి క్లబ్ లో ఉండి నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి క్లబ్ లో స్పెండ్ చేసి ఒక డే అంతా కూడా ఏదో మీటింగులు పెడుతున్నామని చెప్పేసి 3-4 రోజులు ఇక్కడే స్పెండ్ చేసి పోల్ మేనేజ్మెంట్ కానీ బూత్ మేనేజ్మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నారు? ఇది నేను పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించమని మా నాయకుడే నేర్పాడు. ఆయన స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈ రోజు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ ఏం చేస్తుంది? పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ లేకుండా దశాబ్ద కాలంగా పార్టీలో ఉన్నారు కదా ఆయన, దశాబ్ద కాలం పార్టీని నడిపారు కదా ఆయన. ఇప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ లేదు అంటే ఎవరి వైఫల్యం కారణం ఇది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇందులో దీనికి సమాధానం చెప్పి తీరాలి. అంటే ఇంతమంది జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు అంటే పడి చచ్చిపోయే యువత, షర్టులు చింపుకొని చెప్పులు కూడా లేకుండా ఆయన కారు వెనకాల పరిగెడుతుంటే ఆయనకి ఇంత కూడా జాలి కలగట్లేదా? వాళ్ళ భవిష్యత్తుని ఈ రోజు సర్వనాశనం చేసేశారు. దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ పోయింది. ఒక జనరేషన్ ఆయన వెనకాల తిప్పించుకొని మా నాయకుడు సీఎం అవుతాడు అని కలలుగానే ఈ యువత ఈరోజు ఏమైపోవాలి? ఇప్పటికీ వన్ సైడ్ గా మా నాయకుడు ఏదో చేస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు, ఈ రోజు బీజేపీని, టీడీపీని కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, మాకేదో జరుగుతుంది, మాకేదో మంచి జరుగుతుంది అని కలలుగానే యువత ఈ రోజు ఏమైపోతుంది? కలలుగాను అని స్టేజ్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే గాని యువతని ఈ రోజు అడ్డంగా గాలికి వదిలేసిన పరిస్థితి, ఈ రోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ చేస్తుంది. వీళ్ళంటికి చెలించి ఇంకా ఉండలేక, నాదెండ్ల మనోహర్ గారు చేసిన అకృత్యాలు చూడలేక, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి మనుషులు, హరిప్రసాద్ గారు, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు, అదేవిధంగా చక్రవర్తి, అదేవిధంగా కేకే, వీళ్ళందరూ మనుషుల్ని ఇలా దగ్గరికి రానివ్వరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఏదైనా చెప్దామన్నా, ఏదైనా చేద్దామన్నా సరే ఈరోజు పరిస్థితి లేదు అక్కడ. ఎంతసేపు ఒక క్వార్టరీ ఒకటి మెయింటైన్ చేస్తారు, ఒక కాపు క్వార్టరీ మెయింటైన్ చేస్తారు. ఆ క్వార్టరీ దాటి ఇంకొక సామాన్య మానవుడు ఎవ్వరు కూడా వెళ్ళలేని పరిస్థితి. అమ్మా టికెట్ ఇవ్వలేకపోతున్నాం,
దశాబ్ద కాలం వెయిట్ చేయండి, లేదా 2 దశాబ్దాలు వెయిట్ చేయండి, నేను మీకు ఉన్నాను, మనం కలిసి పనిచేద్దామని ఒక్క మాట అనేది వ్యక్తి కాపు కులంలో పుట్టింది కాబట్టి. మరి వినూత్న అనే అమ్మాయి శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ 4 రోజులు ఏడిస్తే పిలిచి ఆమెను ఓదార్చి మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. నెల రోజుల నుంచి కన్నీటికి మున్నిటికి ఏకదాటిగా ఏడుస్తున్న పితాని బాలకృష్ణ గారిని ఎందుకు పిలవలేదు ఇప్పుడు దాకా? సరోజాన్ని పిలవలేదు, ఓకే, పితాని బాలకృష్ణ ఎందుకు పిలవలేదు అంటే కేవలం బీసీ సామాజిక వర్గం, శెట్టిపల్లి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు. మహిళలకైతే జనసేన పార్టీలో ప్రాధాన్యతే లేదు. మహిళలు కేవలం పని చేయడానికే పనికొస్తారు అంతే, వేరే ప్రాధాన్యత లేదు. నిన్న కూడా మహిళలతో మీటింగ్ పెట్టారండి పవన్ కళ్యాణ్ గారు. అక్కడ పిలిచి కూర్చోబెట్టారు. ఏంటి అంటే రాబోయే 2029 ఎలక్షన్ లో మీకు 1/3 సీట్స్ వస్తాయి, అప్పుడు మీకు నేను ఇస్తాను అని చెప్తున్నారు. మరి జనసేన పార్టీకే 1/3 సీట్స్ వస్తాయా, మరి మిగతా అన్ని పార్టీలకు కూడా వస్తాయో నాకు అర్థం కాలేదు మరి ఆయన చెప్తుంటే. అక్కడ కూర్చోబెట్టి మీలో మీరు మాట్లాడుకోండి, మీలో మీకున్న సమస్యలు తేల్చుకుని ఒక నోట్ రాసి నాకు ఇవ్వండి, నేను దానికి రెస్పాండ్ అవుతాను అని చెప్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మహిళలు మాట్లాడుకుంటున్నారు. అంటే నా పాత్ర ఏంటి, ఆ వీర మహిళల్లో నా పాత్ర ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఒక మేయర్ గా చేసి అక్కడున్న రీజనల్ కోఆర్డినేటర్లు మిగతా వాళ్ళందరితో కూర్చోబెట్టి నా పాత్ర ఏంటో నాకు అక్కడ అస్సలు అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఇంకా బీసీలకి ముఖ్యంగా మహిళలకి అక్కడ ఉంటే ఊచకోత కోస్తారు, పాతరే, వాళ్ళ లైఫ్ కి వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్ లో. నేను ఒక మేయర్ చేసి ఒక కెరీర్ కొంచెం ఒక అడుగు ముందుకేస్తున్నాను నేను, నా కెరీర్ నాశనం అయిపోతుంది, అక్కడ అంతమైపోతుంది. జనసేన పార్టీ అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అండి. అది అటెండెన్స్ వేసుకోవడము, సెల్లలు బయట పెట్టి మీటింగ్లకి వెళ్ళడము, ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తారు దాన్ని. ఇలాంటి పార్టీకి నేను ఇవాళ రిజిగ్నేషన్ ఇవ్వాలని మేమిద్దరం కూడా నేను నా భర్త కూడా ఎప్పుడు అనుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారిని వదిలేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే నేను బాగా చెప్పలేకపోయాను అంతే అండి. ఈ రోజు నేను నా ప్రాథమిక సభ్యత్వానికి కానీ మా వారి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కానీ నేను ఈరోజు రిజిగ్నేషన్ చేస్తున్నాను. మీ ముఖంగా పత్రికా ముఖంగా ఈరోజు ఆ విషయం తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి నేను అందరినీ కోరుకునేది ఒకటే, శెట్టిపల్లి మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనకి రాజ్యాధికారం కావాలి అనుకుంటే మనం ఎమ్మెల్యేలు అవ్వాలి, మనం మినిస్టర్లు అవ్వాలి, మనం ఎంపీలు అవ్వాలి. అంతేగాని ఎవరికో ఎప్పుడు ఊడిగం చేస్తూనే కూర్చుంటే ఇంకా మాకు రాజ్యాధికారం అవసరం లేదా, ఇంకా ఇవ్వరా మాకు రాజ్యాధికారం. ఒకళ్ళేమో రెడ్ల పార్టీ అని, ఒకళ్ళేమో కమ్మోళ్ళ పార్టీ అంటారు. ఇప్పుడు కాపుల పార్టీ తయారయ్యింది. ఇంకెక్కడ కాపులకే టికెట్లు ఇచ్చుకుంటారు, కాపులకే చేసుకుంటారు. నేను కాపుల వ్యతిరేకిని కాదు, రెడ్ల వ్యతిరేకిని కాదు, చౌదరీస్ వ్యతిరేకిని కాదు. మాకు కూడా రాజ్యాధికారం ఇవ్వండి, మమ్మల్ని కూడా మీలో భాగస్వామ్యాలు చేసుకోండి అని చేతులు ఎత్తి వేడుకుంటున్నాను నేను. ఈ సహచరుడు అప్పుడు ఈవిడ మేయర్, ఆయన జడ్పీ చైర్మన్, ఆయన మంత్రి అయ్యాడు. ఈవిడ ఆల్రెడీ కేబినెట్ హోదా చేసి మేము ఎమ్మెల్యే అవుదాము, మన గళం అసెంబ్లీలో వినిపించాలని మేమిద్దరం పొలిటికల్ గా బ్యాలెన్స్డ్ గా ఉంటామండి. ఇద్దరం చట్టసభలకు వెళ్దామనే ఉంటాం మేము ఎప్పుడు. ఇది ఎవరో చెప్తేనో లేదో కాదు. నిన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు జనసేన పార్టీలో మా బలం మాకున్నది పవన్ కళ్యాణ్ గారండి. మేము ఏదో నాదళ్ల మనోహర్ మనుషులం కాదు, లేకపోతే చక్రవర్తి మనుషులం కాదు, లేకపోతే మేము హరిప్రసాద్ గారి మనుషులు. ఎగ్జాంపుల్ చెప్తానండి, అంటే మేము ఎక్కడ కొంచెం ఇమోషనల్ అవుతామో. ఈరోజు సరోజ్ గారు 5 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో చిత్తశుద్ధిగా పనిచేస్తూ, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తూ, నిబద్ధతతో పనిచేస్తూ, ఎవరినైనా సరే ఢీకొనే శక్తి నాకు ఉంది అని చెప్పి అవతల నాయకులనండి, ఇటు చంద్రశేఖర్ రెడ్డి గారికి కౌంటర్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, కురసాల కన్నబాబు గారికి కౌంటర్లు ఇచ్చిన రోజులు ఉన్నాయండి. ఎవరి ధైర్యం చూసుకుని అంటే పవన్ కళ్యాణ్ గారి ధైర్యం చూసుకుని మేము పవన్ కళ్యాణ్ గారి మనుషులు అని తల ఎత్తుకుని రొమ్ము ఇరుచుకుని తిరిగే మనుషులు మేము ఈరోజు మాకు అన్యాయం జరిగినా మేము బాధపడలేదండి, ఏ రోజు బాధపడలేదు. మేము పార్టీకి నిబద్ధతగానే ఉన్నాము. నిన్న కూడా వీడు మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చెప్పి, అన్నా మీరు చెప్పారు కదా ఇప్పుడు కాపు పార్టీలో పడుతున్న ఇబ్బందుల గురించి మెసేజ్ పెట్టానండి. ఎప్పుడండి? నవంబర్ 5,
3 అనుకుంటాను, 2022 అండి. ఇది నేను నాదెండ్ల మనోహర్ గారికి మెసేజ్ చేశానండి. నన్ను అవమానిస్తున్నారు, నేను శెట్టి బలిజని కాబట్టి అవమానిస్తున్నారు అని పెడితే ఆయన ఫోన్ చేసి అలా ఎందుకు అనుకుంటామో మనందరం ఒకటే కదా అని మాట్లాడి ఆ రోజుకి నన్ను ఆపారండి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, శెట్టి బలిజకి ఇంకొకరికి ఎవరికైనా ఇచ్చున్నా కూడా నేను ఈరోజు రిజైన్ చేయను. నేను ఇదే పంత నారాజీకి వర్క్ చేసి ఉండేదండి. 2019లో పని చేయలేదండి పంత నారాజీకి. నేను 2019లో పంత నానాజీకి జనసేన పార్టీ టికెట్ ఇస్తే నేను వర్క్ చేశాను. ఆయనకి పొద్దున్న సాయంత్రం నేను టైమింగ్స్ పెట్టుకుని ప్రతి ఊర్లోని వెళ్ళి నేను వర్క్ చేశానండి. వీళ్ళందరూ రాష్ట్ర ప్రయోజనాల గురించి పెద్ద పెద్ద ఈ విషయాలు రాష్ట్ర ప్రయోజనాల గురించి అని అంటూ ఉంటారు. మరి మాకు మరి నేను వచ్చేటప్పటికి క్రిస్టియన్ అండి. నేను మా కత్తికి 2 వైపులు పదునే. ఈవిడ శెట్టి బలిజ, నేను ఒక దళిత క్రిస్టియన్. మొన్న లాస్ట్ టైం జనవాణి కార్యక్రమం జరుగుతున్నప్పుడు మీరు అందరూ కూడా అక్కడే ఉన్నారు. జనవాణి కార్యక్రమం జరుగుతున్నప్పుడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక వ్యక్తి, జార్జ్ శ్రీమంతులు అనే వ్యక్తి వచ్చి, నేను పార్లమెంట్ లో మొత్తం స్టేట్ వైడ్ గా చేస్తాను, కాకినాడ పార్లమెంట్ కి సంబంధించి స్పెషల్ శ్రద్ధ తీసుకుంటాను, దానికి సంబంధించిన రాష్ట్ర నాయకుడు చెరియన్ శ్రీనివాస్ గారు, మేమిద్దరం కూడా పనిచేసి జనసేన పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తానని చెప్పేసి ఆ రోజు ఆయన జనవాణిలో చెప్పారండి. చెప్తే కనీసం మీరు వెళ్ళండి నేను పిలుస్తానని చెప్పి పంపించిన పవన్ కళ్యాణ్ గారు మరి క్రిస్టియన్స్ కి ఎంత వాల్యూ ఇస్తున్నారో, క్రిస్టియన్స్ ని అసలు ఆయన కన్సిడరే చేయట్లేదు అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. పార్టీలో ఎక్కడ ఒక క్రిస్టియన్ వింగ్ ఉండదు, మైనారిటీస్ వింగ్ ఉంటది, అది ముస్లింస్ కి సంబంధించి. బట్ క్రిస్టియన్ కి సంబంధించిన ఒక వింగ్ ఉండదు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడరు. మాట్లాడితే మా ఆవిడ క్రిస్టియన్ అని చెప్తారు, అంతే అండి. అంతే తప్పించి ఏమి మాట్లాడరు. నేను ఒకసారి చదువుతానండి. నా సిద్ధాంతాలు ఎంతసేపు ఆయన పేపర్ మీదే చూపిస్తారు, ఆచరణలో సిద్ధాంతాలు ఉండవు. జనసేన పార్టీలో ఆచరణలో సిద్ధాంతాలు ఉండవండి. ఎవరికి ఎంట్రీ ఉండాలన్నా ఎవరికి ఎంట్రీ ఉండకూడదన్నా నాదెండ్ల మనోహర్ గారి డైరెక్షన్ లో జరుగుతుంది. మేము మా నాయకుడి దగ్గర మేము నేర్చుకున్నవి, ఆయన 5 ఏళ్ళ నుంచి చాలా దగ్గరగా చూసిన మనుషులు అండి. మేము గట్టిగా ఫీల్డ్ లో ప్రశ్నిస్తాం, నిలబడతాం, కలబడతాం కూడా మేమిద్దరం. ఆయన చెప్తారు కదండి, యద్భావం తద్భవతి అని మైక్ లో ఓదర కొడతా ఉంటారు. అది మరి చెప్పే వాళ్ళకి వర్తించవు. అవి మతి ఎంతో గతి అంతే అంటారు. అంటే చెప్పే వాళ్ళకి వర్తించవు. ఇంకా అవి ఎదుట వినే వాళ్ళకే నేర్చుకోవాలి, కానీ చెప్పే వాళ్ళకి అవేమి వర్తించవు. దయచేసి నాది ఒకసారి గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, పోలస్పల్లి సరోజా చెరియన్ అనే నేను పార్టీ పట్ల నిబద్ధతతో, అంకిత భావంతో, పవన్ కళ్యాణ్ గారు మాకున్నారనే ధైర్యంతో గత 5 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించాము. రాష్ట్ర వ్యాప్తంగా నాకు ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాను. చారిత్రాత్మక కాకినాడ మహాపట్నానికి తొలి మేయర్ గా 5 సంవత్సరాలు సేవలు అందించి 300 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి భారతదేశంలోని అతి పిన్న వయసు గల మేయర్ గా రికార్డు సాధించి జీరో కరప్షన్ మేయర్ గా నా సత్తాను నేను చాటుకున్నాను. శెట్టి బలిజ కులానికి చెందిన నేను చట్టసభల్లో నా గళం వినిపించాలని, మీ సిద్ధాంతాలకు, మీ నిబద్ధతకు ఆకర్షితురాలవై జనసేన పార్టీలో చేరడం జరిగింది. చేరిన నాటి నుంచి నాదెండ్ల మనోహర్ మరియు మీ అనుచరుడుగానైన హరిప్రసాద్ చక్రవర్తి కేకేలతో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటూ మీ మీద ఉన్న గౌరవంతో అవన్నీ భరిస్తూ వచ్చాను. బడుగులు, బహుజనులు రాజ్యాధికారం దిశగా ప్రయాణించడానికి జనసేన పార్టీ ఒక వేదిక అనుకున్నాను. తద్వారా న్యాయం జరుగుతుందని ఆశించాను. మహిళలకు, శెట్టి బలిజలకు పెద్దపేట వేస్తామని ఉపన్యాసాలు ఇచ్చి, అక్కడ కత్తిపూడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ భీమవరం వరకు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ వచ్చి వారాహి యాత్రలో మమ్మల్ని ఊచకోత కోసేశారు. మా పట్ల మీకున్న చిత్తశుద్ధిని చూపించారు. పెద్దన్న పాత్ర పోషిస్తామని బీసీల గొంతు కోశారు. యువత, ఉడుకు రక్తం, వీర మహిళలు కావాలనే మీకు చట్టసభలకు వెళ్ళడానికి మేం పనికిరామని మీ మనోభావాల్ని బయట పెట్టారు. కావున ఈ రోజు నా ప్రాథమిక సభ్యత్వానికి మరియు రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నాను. ఇంతటితో సెలవు. నేను ఇంకా నా కార్యాచరణ ఖచ్చితంగా ప్రకటిస్తానండి. నేను ఈ రోజు తోటి ఇక్కడతో ఎండ్ అయిపోను. నేను ఈ రోజు మీరు టీడీపీని తీసుకున్నా, వైసీపీని తీసుకున్నా, టీడీపీ కూడా ఇంకా తక్కువ ఇచ్చిందేమో అండి, వైసీపీ తీసుకున్న ఎక్కువ స్థానాలు మా శెట్టి ప్రజలకు కేటాయించడం జరిగింది. అంటే ఎక్కడ గుర్తింపు అనేది ఒక పార్టీ ఇస్తుంది, అది జనసేన ఎందుకు చేయలేకపోయింది? ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారు కదా, ఎందుకు చేయలేకపోయింది? తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కోవట్ నాదెండ్ల మనోహర్ గారు తెలుగుదేశం పార్టీకి అండి. యాక్చువల్ గా క్షమించాలి బ్రదర్, ఇందాక
ఒక పత్రికా మిత్రులు కాపుల పార్టీ అంటే అది తప్పకుండా నేను వెనక్కి తీసుకుంటానని క్షమించాలి. ఇది 100% జనసేన కాపుల పార్టీ కాదు, ఇది 100% కమ్మోళ్ళ పార్టీ అండి. ఇది కమ్మోళ్ళ పార్టీ. ఈరోజు చూసుకుంటే అండి, జనసేనకి ఇచ్చిన దగ్గరికి ఒక 18 సీట్లు కన్ఫర్మ్ అయినాయండి. 21లో 18 సీట్లు కన్ఫర్మ్ చేశారు. అందులో 9 మంది కాపులు ఉన్నారు. 18 సీట్లో 9 మంది కాపులు ఉన్నారు. 3 బీసీలకు ఇచ్చారు. విశాఖ సౌత్ ఒకటి, నరసాపురం ఒకటి, అనకాపల్లి ఒకటి. వీటిల్లో కొనతాల రామకృష్ణ గారు కానివ్వండి, ఆ వంశీకృష్ణ యాదవ్ కానివ్వండి, లేదంటే కొత్తగా వచ్చిన తిరుపతికి సంబంధించిన ఆరాన్ని బాలశౌరి గారు అక్కడ ఎంపీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా పార్టీలో కొత్తగా వచ్చారు. 10 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు? ఈ రోజు కొత్తగా వచ్చి టికెట్లు పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి మేము వెనకాల ఊడిగం చెయ్యాలా? వాళ్ళ వెనకాల మేము వాళ్ళకి రాజకీయం చేసి పెడితే వాళ్ళు ఎమ్మెల్యే సీట్లలో కూర్చుని పదవులు అనుభవిస్తారా? ఏమన్నా న్యాయంగా ఉందండి? అసలు మహిళలకి ఏముంది? అక్కడ గంటా స్వరూప అని రాజమండ్రి సంబంధించినటువంటి స్టేట్ సెక్రటరీ, నా తోటి సెక్రటరీ, ఆమె భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉంటే కనీసం స్టేట్ సెక్రటరీ 10 సంవత్సరాల నుంచి పార్టీని కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది. తన ఫ్యామిలీని, పిల్లల్ని వదిలేసుకుని మరి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పంపించినా కూడా అమ్మాయి సేవ చేస్తుంది. అటువంటి వ్యక్తికి భర్త చనిపోతే కనీసం ఓదార్పు కూడా ఇవ్వలేదండి. మనోహర్ గారు కాకినాడ వచ్చి, రాజమండ్రి వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు, కానీ ఒక్కసారి కూడా వెళ్ళి ఓదార్పు కూడా నిర్వహించలేదు అమ్మాయికి. అదే ఒక జంటికి సంబంధించి ఇంకో కార్యదర్శి వడ్రాన మార్కండే బాబు గారని, ఆయనకు సంబంధించి ఇట్లా ఏదో జరిగితే వెళ్ళి ఆయన పరామర్శించి వచ్చారు. అంటే మహిళలకి ఇంత చిన్న చూప? అమ్మాయి అంత కష్టపడి పార్టీలో 10 సంవత్సరాల నుంచి ఉంటే అమ్మాయిని పక్కన పెట్టారు.